హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేనూస్ హోమ్ కుకింగ్. ఈ వీడియోలో ఈరోజు చేసిన లంచ్ రెసిపీస్ అండ్ డిన్నర్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. లంచ్లోకి ఈజీగా చేసుకునే ఒక సలాడ్ చేశాను అండ్ హెల్దీ రాగి స్వీట్ కార్న్ సూప్ చేశాను. ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చపాతీలోకి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను, ట్యాంగీ ఫ్లేవర్తో. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ కర్రీ కింద దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా హాఫ్ కప్ సింగిల్ పాలిష్డ్ రైస్. ఇవండి లంచ్లోకి చేసిన రెసిపీస్. అలాగే డిన్నర్లోకి మిల్లెట్ కిచడీ చేశాను. మరి డీటెయిల్ రెసిపీస్ చూస్తారా? నేను ఇక్కడ తీసుకున్న మిల్లెట్ ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అండి, అంటే కొర్రలు. నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలంటే మార్నింగే నానబెట్టేసుకోవాలి. అంటే ఖచ్చితంగా 8 hours నానాలండి మిల్లెట్స్ అన్నవి. 2-3 సార్లు కడిగి అప్పుడు మంచి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి దొండకాయ ఫ్రైకి, అందుకే ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పట్టుకుని దాంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. జస్ట్ పచ్చివాసన పోయే వరకు అంతే. ఇవి వేగిన తర్వాత పక్కకి తీసేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి. నెక్స్ట్ ఇందులోనే బేబీ కార్న్ ముక్కలను వేసాను. వీటిని కూడా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి, పక్కకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసి ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఉల్లిపాయ ముద్దను వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేయించాలి ఉల్లిపాయ ముద్దని. దీంట్లోనే కొద్దిగా పసుపు, దాని తర్వాత ఉప్పు వేసాను. ఉప్పు కొంచెం ముందే వేయడం వల్ల నీరు వస్తుంది కాబట్టి ఉల్లిపాయ ముద్ద త్వరగా వేగిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత కూరకి సరిపడా కారం, ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాను. దీంతో పాటు కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అవి కూడా నేను ముందుగా లైట్గా ఫ్రై చేసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను. నెక్స్ట్ బేబీ కార్న్ ముక్కలను కూడా వేస్తున్నాను. పన్నీర్ తప్ప అన్నీ ముందుగానే వేసేసుకోవాలి. ముక్కలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ ఉడికేలోపు సూప్ అయితే రెడీ చేస్తున్నాను. దీనికి ముందుగా 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. దానిలోకి స్వీట్ కార్న్, తర్వాత క్యారెట్ ముక్కలు వేసాను. ఈ రెండు కూడా వాటర్లో బాగా మెత్తగా ఉడకాలి. క్యారెట్ ముక్కలు ఉడికిపోయిన తర్వాత దీనిలోకి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఉండలు కట్టకుండా కదుపుతూ ఉండాలి. ఎక్కడైనా కొంచెం కనిపిస్తే ఇలా గరిటతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇంకా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేశాను. నెక్స్ట్ కర్రీ కూడా ఉడికిపోతుందండి. బేబీ కార్న్ అది కూడా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేశాను. రెగ్యులర్గా చేసుకునే మసాలా కర్రీస్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్యాంగీ ఫ్లేవర్తో, అంటే చింతపండు రసం యూస్ చేసి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా చేసేసరికి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా దించే ముందు ఒక చిటికెడు గరం మసాలా వేసాను. నెక్స్ట్ సలాడ్లోకని అరకప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. దాని తర్వాత కీరా ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా బెల్ పెప్పర్ ముక్కలు కూడా వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తరుగు, దాని తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను.
ఈలోపు కర్రీ ఇంకా అయిపోయి వచ్చిందండి. ఇంకా ఫైనల్‌గా ఒకసారి చూసి కట్టేస్తున్నాను. ఎక్కడ మాడిపోతుందో అని అది ఆపి ఇది చేశాను. నెక్స్ట్ సలాడ్‌లోకి కొద్దిగా సాల్ట్ వేశాను. అది కూడా హిమాలయన్ పింక్ సాల్ట్. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసం వేసి కలిపాను. ఈరోజు సలాడ్ అయితే ఇలా సింపుల్‌గా చేసేసానండి. ఈ ఎండలకి అసలా కిచెన్‌లో ఉండడమే చాలా కష్టంగా ఉంది. కానీ ఆడవాళ్ళకి తప్పవు కదండీ! ఈ వంట పనులు ఇయన్నీ. అన్నీ ముందే కట్ చేసి ఉంచుకుంటే టకటకా చేసేయాలనిపిస్తది. ఇదిగోండి సలాడ్ కూడా రెడీ చేసేసాను. ఇదిగోండి కర్రీ కూడా చూడండి రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ ఒకటి చేస్తే అయిపోతుంది. డయాబెటిక్ కేర్ రెసిపీస్ చూపిస్తున్నాను కదా చాలా రోజుల నుంచి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లంచ్‌లోకి అయితే ఇలా తీసుకున్నాం. మరి డిన్నర్‌కి ఏంటి? మార్నింగ్ కొర్రలు నానబెట్టి ఉంచాను కదా! అందులో కొంచెం పెసరపప్పు, క్యారెట్ వేసి ఉడికిచ్చేస్తున్నాను. మా ఇంట్లో నైట్ డిన్నర్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుందండి. అయితే మిల్లెట్స్ లేకపోతే జొన్న రొట్టె, లేకపోతే రోటీ. మార్నింగ్ చేసిన కర్రీసే ఉంటాయి కదా! వాటితోనే కానిచ్చేస్తాం. ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.